ఈరోజు మన అతిథి ఏపీ మాజీ ఉప ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కలత్తూరు నారాయణ స్వామి గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. ఓనరా? ఓకే. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడి నుండి ఉప ముఖ్యమంత్రిగా, ఎక్సైజ్ శాఖ మంత్రిగా మిమ్మల్ని చూడడం జరిగింది. ఈరోజు మాజీ ఉప ముఖ్యమంత్రి అని సంబోధిస్తున్నాను. ఏంటి దీనికి కారణం ఏంటి? అసలుకి మీరు 2024లో పోటీ చేయలేదు. మీ కుమార్తె కలత్తూరు కృపాలక్ష్మి గారు పోటీ చేశారు జిడిలో నుంచి. అయితే అసలు మీ కుమార్తె ఓటమి అనేది పక్కన పెడితే వైఎస్ఆర్సీపీ ఈ ఘోర వైఫల్యానికి 151 నుంచి 11 స్థానాలకి పరిమితం కావడానికి గల కారణాలు ఏమంటారు? అసలు నాకు తెలిసి స్వతంత్రం వచ్చినాక స్వతంత్ర దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని ఓన్ చేసుకోలే. ఆయన ఓన్ చేసుకునేదే కాకుండా కులము, పార్టీ, మతం అనేది దూరం పెట్టి పేదరికం ఉండే వాళ్ళందరినీ అన్ని కులాల్లో కూడా ఈ నవరత్నాలు తీసుకొని వచ్చి ఇవ్వటం. ఇందిరాగాంధీ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు నాకు అనుభవం కొంత ఉంది, నేను చూస్తూ వచ్చున్నా. బట్ ఇటువంటి సంస్కరణలు తీసుకొని రావాలి, ఈ బడుగు బలహీన వర్గాలు కూడా అందరితో సమానంగా రావాలని ఒక ఆలోచనతోనే ఆయన నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలని ఒక పదాన్ని వాడారు. అందులో మీకు అందరికి కూడా తెలుసు, డైరెక్ట్గా బటన్ నొక్కినాడు అని అందరూ ఆయన పైన విమర్శిస్తున్నారు. కానీ దాంట్లో ఉండే మూలాలు కానీ నిజంగా తెలుసుకుంటే అన్ని నవరత్నాల కన్నా ఇంపార్టెంట్ నవరత్నాలు రెండు నా అనుభవంలో నేను బాగా ఎక్కువగా సంతోషపడిన రెండు ఏమంటే, ఒకటి ఎడ్యుకేషను, రెండోది హెల్త్. రెండు రత్నాలు మాత్రం ఎవ్వడు ఈ ప్రపంచంలో చేయని రత్నాలు ఈ రెండు. రాజశేఖర రెడ్డి కూడా ఫీజు రింబర్స్మెంట్ చేశారు. కానీ ఈ అమ్మఒడి అనేది పేదవాడు అనేవాడు, నేను పేదవాడి కడులో పుట్టినాను. మా అమ్మ మేము కూడా గుడిసింట్లో ఉండేవాళ్ళే. నా అనుభవంలో మీకు చెప్పాలనుకుంటే ఖచ్చితంగా అంబేద్కర్ ఆశయభావాలని, జ్యోతి గారు ఆశయభావాలని పూర్తిగా సరళీకృతం చేసుకొని బాగా అర్థం చేసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయాలనే దృక్పథంతోనే ఆయన ఈ పనులు చేశాడు. చాలామంది మాట్లాడుతున్నారు, నేను దానికి వ్యతిరేకంగా మాట్లాడదలుచుకోలేదు. కానీ ఈ స్కీములు ఖచ్చితంగా పేదవాడు స్కావెంజర్ బిడ్డ కూడా ఇంగ్లీష్ మీడియం కావాలి, స్కావెంజర్ బిడ్డ కూడా కలెక్టర్ కావాలని ఒక తపనతో ఆయన పనిచేసినాడు. ఆ తపనతో పనిచేసిన వల్ల ఇంకా చెప్పాలంటే నేను కంటిన్యూగా వరుసగా ఒక 5 నిమిషాలు కూడా చెప్పగలుగుతాను వాటి గురించి. ఆ తపన ఏ విధంగా చేసిందంటే 40% వరకు పేదవాడు అనేవాడు ఓటు వేయకుండా పోతే 40% వచ్చుండదు. ఆ దృక్పథంతో తీసుకొని ఆయన చేయాల్సింది వచ్చింది. వైఫల్యాన్ని గురించి చెప్తే చాలా విషయాలు చెప్పాల్సి వస్తుంది. నా యొక్క ఆలోచన విధానాన్ని మీకు నేను ఖచ్చితంగా ప్రజలకి తెలియపరిచేదానికి ఈ మాట అంటున్నాను. ఇంకా చెప్పమని చెప్తే నేను కంటిన్యూగా చెప్తాను. చెప్పండి. అసలు వైఫల్యానికి ఆయన స్కీమ్స్ చేశారు, నవరత్నాలు పెట్టారు, అన్ని రత్నాలు ఇచ్చారు, 2 రత్నాలు బాగానే, ఇవన్నీ పక్కన పెట్టండి. ఇంత చేసినా కూడా 2024 ఎన్నికల్లో ప్రజలు ఎందుకు మీకు మొటిక్కాయలు వేశారు? 11 స్థానాలకే పరిమితం చేశారు. ప్రతిపక్ష హోదా లేకుండా ఎందుకు చేశారు? ప్రతిపక్ష హోదా లేదంటే ఎమ్మెల్యేలు గెలిచినంత మాత్రాన ప్రతిపక్ష హోదా కాదు సార్. పబ్లిక్లో ప్రతిపక్ష హోదా ఉంది. ఇండివిజువల్గా నిలబడినాడు, ఒంటరిగా వచ్చాడు, 40% ఇప్పుడు కూడా తీసుకొని వచ్చుకున్నాడు. కానీ మీరు అంటున్నారు, కానీ మీ బాస్ అడుగుతున్నారు కదా, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి నాకు అని అసెంబ్లీలో అడుగుతున్నాడు. మీరు ప్రతిపక్ష హోదా కావాలంటే ఇంత మంది ఎమ్మెల్యేలు ఉండాలనే సంఖ్య ఏమీ లేదు, మీరే అది ఆ సంఖ్య పెట్టుకుని. గతంలో ఆయనే అన్నారు కదా, నేను కన్నెర్ర చేస్తే చంద్రబాబు నాయుడుకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తానని అన్నారు. మరి ఆయన వరకు వచ్చేళ్ళకే నాకు ప్రతిపక్ష హోదా కావాలి, దానికి సంఖ్యాపరంగా ఏమీ లేదన్నారు. హైకోర్టుకు వెళ్ళారు. మరి మీరేమో ప్రజల్లో ప్రతిపక్ష హోదా ఉంది అంటున్నారు. అసలు వ్యత్యాసం లేదు. ప్రతిపక్ష హోదా ప్రజల్లో ఎందుకంటే ఓటర్ రూపంగా 40% తీసుకున్నాడు ఆయన. ఈ కూటమంతా కలిసి డిఫరెంట్గా వెళ్ళిపోయింటే 40% ఏ కూటమికి వచ్చి ఉండదు. అందుకే నేను ఇంతకుముందు కూడా ఇంటర్వ్యూలో ఒకే మాట అన్నా, ఒక ఆలోచన రాజ్యాంగ చట్టంలో తీసుకొని రావాలా. డైరెక్ట్ ఎలక్షన్ ముఖ్యమంత్రికి, ప్రైమ్ మినిస్టర్ కానీ పెట్టగలిగితే అప్పుడు దీనికి ఒక విలువ ఉంటుంది. ఎందుకంటే అంబేద్కర్ యొక్క ఆశాభావాల్ని, అంబేద్కర్ యొక్క రాజ్యాంగ చట్టాన్ని నిలవన నాశనం చేస్తుంటారు. ఎందుకు చెప్తున్నానంటే ఆ చట్టం రావాలి. రెండోది, ఏ ఎమ్మెల్యేలు నిలబడినా, ఏ పార్టీ నిలబడినా 30 కోట్ల నుంచి అంటే నువ్వు ఎక్కడి నుంచి చూసినావు, ఎవరెవరికి ఇచ్చినావని నా పైన కోర్టు కూడా పోకుతారు. ఇది న్యాయస్థానంలో ఉండే చీఫ్ జస్టిస్ కూడా తెలుసు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి తెలుసు, ప్రైమ్ మినిస్టర్కి తెలుసు, చాలా చీఫ్ మినిస్టర్కి తెలుసు. ఒక్కొక్కడు 30 కోట్ల నుంచి 300 కోట్లు, 200 కోట్లు, 150 కోట్లు ఖర్చు పెట్టి వాడు ఎట్ట నీతి నిజాయితీగా ప్రజలకు పనిచేస్తాడు. ఎమ్మెల్యేగా మంత్రులుగా ఉండేవాళ్ళే అమ్ముడు పోతుంటే
ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళే అమ్ముడుపోతుంటే ప్రజలు అమ్ముడుపోకుండా ఏం చేయగలుగుతాడు? మీరు డబ్బు లేకుండానే ఎలక్షన్ చేశారా? ఒకప్పుడు మేము డబ్బులు లేకుండా, నేను ఇప్పుడు చెప్పాను, నేను ఎవరు నిలబడినా నాకు డబ్బులు ఎవరు ఇచ్చారు, ఎవరు పంపించారు, పార్టీ పంపించారా, ఇంకొకటి ఎట్టు వచ్చినావు అనేది అడిగి లోతుగా అడిగితే నేను జవాబు చెప్పగలుగుతా. కానీ నీతికి నిజాయితీకి నిలబడి పనిచేసేవాడు రాజకీయంలో చరిత్ర పుటలో గట్టిగా నిలబడే వ్యక్తి మాత్రం నాకు కనబడలా. ఓకే, మీరు డబ్బు లేకోకుండా రాజకీయాలు చేశారా? నేను ఎప్పుడు డబ్బు లేకుండా రాజకీయాలు చేశా. ఓకే, ఈ రోజు కూడా మళ్ళీ చెప్తున్నా, చంద్రబాబు నాయుడు కూడా తెలుసు నా గురించి. ఓకే. రకరకాలుగా మాట్లాడవచ్చు, కానీ నేను ఎవరి దగ్గర ₹1 తీసుకొని రాజకీయాలు చేసింది లేదు. 94, 99లో మీరు జిడ్డు నెల్లూరు నుంచి ఓడిపోయారు, మళ్ళా 99లో ఓడిపోయారు, తర్వాత 2004లో సత్యవేడికి వెళ్ళి గెలిచారు. అప్పుడు ఈ పరిస్థితి రాలేదు సార్. అప్పుడు కూడా డబ్బు లేకోకుండా అప్పుడు ఈ పరిస్థితి లేదు. 2009లో మళ్ళీ ఓడిపోయారు, 2014 జీడీ నెల్లూరులో గెలిచారు, 2019లో గెలిచారు జీడీ నెల్లూరు నుంచి, మళ్ళీ సొంత నియోజకవర్గం నుంచి. అంటే ఈ 2 ఎన్నికల్లో కూడా మీరు ₹1 కూడా ఓటర్కి పంచకుండానే గెలిచారా? నేను మీకు నిజం చెప్పేదా, నేను ఎటువంటి పరిస్థితుల్లో నా చేతి నుంచి, నా జోబు నుంచి ₹1 మా లీడర్లకు కానీ ఓటర్లకు కానీ ఇచ్చింది నాకు చరిత్రలు తెలీదు. మీరు ఎన్నైనా చెప్పుకోండి, నేను తినింది నాకు వచ్చే లీడర్లు నా ఓటర్లే నాతో గట్టిగా నిలబడ్డారు. సమితి ప్రజలు నిలబెట్టారు కూడా నేను ₹1 ఖర్చు పెట్టలా. ఇప్పుడు మీరు అడిగిందని చూస్తే ఎవరో ఒకరు పెడతారు, గెలుస్తారు అనే ఆలోచనతో నేను నిలబడలేదు. కానీ ఉన్న వాస్తవాలు చెప్పే కరప్షన్ అనేది నేనే ముందుగానే చెప్పిన. నేను ఎక్కడి నుంచి సంపాదించుకుని నుంచి పెట్టగలుగుతాను? ఎక్కడి నుంచి నేను డబ్బులే సంపాదించుకునేటట్టుంటే 30 కోట్లు 100 కోట్లకి పెట్టి గెలిచి కరప్షన్ లేకుండా వాడు ఏం నిలబడతాడు జనాలకి? ఆ భావంతో బతికినోడు నేను. నాకు ఎవరైనా డొనేషన్లు పంపించుంటే కొంత ఖర్చు అయి ఉంటుంది. కానీ అంత కరప్షనిస్ట్ లేడు అని మీ అల్లుడు రమేష్ ఆరోపించారు కదా. మీ సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగాడో, మీ కుటుంబంలోని చీలికలు వచ్చి మీ అల్లుడే నీ అంత కరప్షనిస్ట్ లేడు అని డైరెక్ట్గా బహిరంగంగా విమర్శించాడు అది మిమ్మల్ని. వాడి గురించి వదిలేస్తారు పాపం. పాపం ఏంటి, మీ అల్లుడు కదా. వాడి మా అల్లుడే కాదు, ఇంక వద్దులే. ఎందుకంటే మా ఫ్యామిలీ అందరూ ఫ్యామిలీ మాదిరి కాదు నా ఫ్యామిలీ. దానికి వాడికే వాడి విజ్ఞతకు వదిలేస్తున్నాను. పిల్లోడు, వాడి గురించి వద్దు దయచేసి. ఎందుకంటే నేను ఇంకా నోరు తెరిస్తే మా కుటుంబంలో నన్ను చూసుకున్నట్టు ఎవరిని చూసుకోవాలా. నన్ను గురించి వాడికి మొత్తం తెలుసు ఆ పిల్లోడికి. ఇప్పుడు మళ్ళీ వాడి గురించి ఎందుకు కలబెట్టేది? వాడేదో ఆశపడినాడు, వచ్చినాడు. ఈ రాజకీయాల్లో నువ్వు ఈ విధంగా చెప్తే నీకు సీట్ ఇస్తాను, వాళ్ళ విధంగా చెప్తే సీట్ ఇస్తానంటారు. నాకు కరప్టెడ్ అంటే నా ప్రజలు చెప్పాలా, నా కార్యకర్తలు చెప్పాలా, నా కాంట్రాక్టులు చెప్పాలా, నా దగ్గర బెనిఫిట్ పొందిన వాళ్ళు చెప్పాలా. ఎవడైనా ఒక్కడైనా కాంట్రాక్టులు నారాయణ స్వామి ₹10 తీసుకున్నాడు, నారాయణ స్వామి 10 ఎకరాలు ఆక్రమించుకున్నాడు, నారాయణ స్వామి ఈ విధంగా దౌర్జన్యం చేశాడు, నారాయణ స్వామి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినాడు, మమ్మల్ని నాశనం చేసినాడు అని చెప్పమానండి. నేను మీ ఎదురుగునే ఎంట్రీని దాగి చనిపోతా. మరి మీరు ఇంత నిజాయితీ పరుడు, ఇంత నీతి నిజాయితీకి పనిచేశారు. మీరు నిజాయితీకే నిలువుటద్దం. మీరు అసలుకి నాకు తెలిసి 2011 నుంచి అనుకుంటా మీరు జిల్లా అధ్యక్షుడిగా చేశారు. దాదాపు 10 సంవత్సరాలు చేశారు. 5 సంవత్సరాలు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు. అలాంటి మీకు తొలి విడతలో మీ పేరు ప్రకటించలేదు, మీకు టికెట్ లేదు, అయితే చిత్తూరు ఎంపీ ఇస్తాము అనే స్థాయికి వచ్చి ఆఖరికి సావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా మిమ్మల్ని తప్పించి మీ కుమార్తె కృపాలక్ష్మి గారికి టికెట్ ఇచ్చారన్నమాట. అది కూడా 2వ విడతలో అతి కష్టం మీద ఇచ్చారు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? మీరు చాలా నిజాయితీ పరుడు. మీకు సంజయ్ గారి గురించి తెలుసు, అంబేద్కర్ గురించి బాగా తెలుసు కదా సార్. తెలుసు. ఆయన రాజ్యాంగం రాసిన అంబేద్కర్ రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నారు సార్. ఎవరు పొడుస్తున్నారు? ఆల్ పొలిటికల్ లీడర్స్ అందరూ తూట్లు పొడుస్తున్నారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారా సార్? నేను చెప్పేది పొలిటికల్ లీడర్స్ అంటే చట్టాలు తీసుకుని వచ్చే వాళ్ళందరూ తూట్లు పొడుస్తున్నారు సార్. దీంట్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా, నీకు చంద్రబాబు ఉన్నాడా, లేదా ఇంకొక ఉన్నాడా అనేది కాదు నాకు కావాల్సింది. దాని యొక్క ఏమినే నాశనం చేసినారు. కారణం ఏమంటే సంజయ్ గారు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు, దామోదరం సంజయ్ గారు. ఆయన ఎందుకు సార్ మార్చినారు? ఒక దళితుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, సదవరి, పెద్ద పాండిత్యం కలిగినాడు, నేషనలిజం, ఈవెన్ రోడ్లు కూడా నేషనలిజం చేశాడు. బ్యాంకులు మన ఇందిరాగాంధీ బ్యాంకులు నేషనల్ చేసి జాతీయకరణ చేసి రోడ్లంతా జాతీయకరణ చేస్తే ప్రైవేటు పరంగా ఉండకూడదని చెప్పేసి మాట్లాడినారు. అప్పుడు ఇదే దామోదరం స్వామి గారు ఒక ఎస్సీగా 6 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు సార్. 6 లక్షల మందికి, మీరు కాబట్టి వెరిఫై చేయండి, 6 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ప్రైవేట్ పరంగా కూడా ఏది ఉండకూడదని, ఈవెన్ రోడ్లు కూడా నేషనల్ పరంగానే ఉండాలని చెప్పేసి ఒక ఏమి పెట్టుకుని విపరీతంగా చేశాడు. ఎత్తుకుంటే 16,000 18,000 పేదవాడికి మనం హైదరాబాద్ టౌన్లో కూడా ఇండ్లు కట్టించారు సార్. మరి ఆయన పైన ఏ విధంగా అలిగేషన్ తీసుకుని వచ్చారు? నెహ్రూ గారు
ఆ రోజు నెహ్రూ గారు ఉండరు కాబట్టి అలిగేషన్ తీసుకుని వస్తే కూడా ఆయన పైన కూడా రకరకాలుగా మాట్లాడితే నెహ్రూ గారి చక్రపాణిని ఇంకొక అతను పంపించి వాళ్ళు ఇల్లు చూడమంటే ఆ ఇంట్లో వాళ్ళమ్మ పొయ్యి పట్టుకుని బ్రతుకుతుండదని మళ్ళీ నెహ్రూకి చెప్తే మళ్ళీ నెహ్రూ దాన్ని చూసి అవన్నీ బట్టి జాతీయ పార్టీల్లో 1.25 ఉంటాయి, జాతీయ నాయకులు, ముఖ్యమంత్రి అవన్నీ పక్కన పెట్టండి. నారాయణ స్వామి గారు వైఎస్ కుటుంబానికి చాలా ఇష్టలు, చాలా దగ్గరి వారు. 5 సంవత్సరాలు ఉప ముఖ్యమంత్రిగా కొనసాగారు. అందరినీ మంత్రి పదవులు తప్పించి పునర్వ్యవస్థీకరణలో చేసినప్పటికీ మీ మంత్రి పదవి పీకేయకుండా మిమ్మల్ని కొనసాగిస్తూ ఉప ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు మీరు కొనసాగారు. 10 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చిత్తూరు జిల్లాలో ఊపిరి పోశారు మీరు అధ్యక్షుడిగా ఉంటూ. అలాంటి మీకు చీటీ ఎందుకు చించేశారు 2024 ఎన్నికల్లో? మీరు సచ్చి బతికి అడుక్కుంటే దేహి అంటే లాస్ట్కి 2వ విడతలో మీ కుమార్తె కృపాలక్ష్మికి టికెట్ ఇచ్చారు. ఎందుకు ఇంత అవమానం చెప్పండి? ఇప్పుడే చెప్పాను మీకు. ఒక ఎగ్జామ్ దామోదర్ మున్స్వామి గారిని ప్రాంతీయ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ప్రకారమే టికెట్ ఇస్తారు ఇక్కడ. నో అది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం 2014లో ఆయన సొంత నిర్ణయాలు తీసుకున్నాడు, చాలా బాగా తీసుకుని వచ్చాడు. 2019లో ఇంకా మంచి గట్టి నిర్ణయాలు తీసుకున్నాడు, ప్రజల్లో వెళ్ళిపోయినాడు, 150కి వచ్చింది. ఇప్పుడు ఈయన ఏం చేశారంటే నా సామాజిక వర్గాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని రాజకీయ సమానత్వం తీసుకొని రావాలని చేశాడు. సోషల్ ఇంజనీరింగ్ అన్నారు. మీరు క్వశ్చన్ వేస్తే నాకు నవ్వు వస్తున్నది. వేసినాక ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఎప్పుడైతే ఆయన నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అన్నాడో అక్కడ ఏం జరిగిందంటే ఆయన తన క్యాస్ట్ను ఓన్ చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు అట్లా కాదు, నా జాతి నా కులం అని ఓన్ చేసుకుని ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ నా జాతి వాళ్ళందరూ వచ్చి లక్షలు ఖర్చు పెట్టి గెలిపించారని మొన్న కూడా చెప్తున్నాడు. నా సామాజిక వర్గాన్ని ఆయనే చెప్తున్నాడు. ఆ సామాజిక వర్గం ఏది? అది ఆయన సామాజిక వర్గమే. చంద్రబాబు సామాజిక వర్గం ఏదో అది మీరే చెప్పాలా, ఎందుకంటే నేను కమ్మోళ్ళు లేకపోతే నేను సంతమెంట్ అయ్యి ఫస్ట్ లో. మీరు చంద్రబాబు సమకాలీకులు కదా. అందుకే సార్ ఒక్క నిమిషం, ఎందుకంటే అతను చెప్పింది అతను ముఖ్యమంత్రి అయినా కూడా నా సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకున్నాడు. మనం పవన్ కళ్యాణ్ కూడా తన సామాజిక వర్గాన్ని వాళ్ళందరినీ బాగా తిట్టి వాళ్ళని ఒడిగి చేశాడు. జగన్మోహన్ రెడ్డి నా సామాజిక వర్గం అనేది మాట ఎక్కడ మాట్లాడలా, ఓపెన్గా చెప్తుండా. ఎందుకంటే రెడ్లకు కావాల్సింది, మరి రెడ్డి అని కూడా అంటున్నా. మళ్ళీ మీరేమంటారంటే రెడ్లు తిట్టినావు, నువ్వు కమ్మోళ్ళని తిట్టినావు అని రెడ్ల పార్టీలో ఉంటూ రెడ్లనే తిడుతుంటారనేది కూడా ఉంది. రెడ్లని ఎట్ట తిట్టినానంటే జగన్మోహన్ రెడ్డిని ఏ రెడ్డి తిట్టినా వాళ్ళని తిట్టినా. అది కొంతమంది కడుపు కాలింది. నన్ను డిప్యూటీ సీఎం చేసినప్పటి నుంచి కొంతమంది కడుపు కాలిపోయి పేగులతో కూడా తెగిపోయింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నన్ను వదలడు, నన్ను మళ్ళీ సీట్ ఇచ్చి మళ్ళీ మంత్రి చేస్తాడేమని భయపడిపోయి కొంతమంది కుట్రలతో నన్ను బలైంది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి కుట్ర మాత్రం పనుల. అందుకే నా జీవితం ఆ కుట్రదారులు ఇంక చెప్పాల్సినంత అవసరం కూడా నాకు లే. ఆ కుట్రదారులు ఎవరికి వాళ్ళకే విఘ్నత వదిలేస్తున్నా. నారాయణ స్వామి గారు ఏదైనా ఓపెన్ హార్ట్ అని అంటుంటారు అందరూ కూడా. అది వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకు దాపరికంగా సార్ ఇక్కడ సర్వేలను పెట్టారు సార్, సర్వే అని పెట్టారు వాళ్ళు. ఈ సర్వేలో ఏం చేశారంటే, మీరు ఇంతకుముందు కూడా చెప్పాను, నన్ను సస్పెండ్ కూడా చేయని, కేవలం ప్రతి ఒక్కరిని గడప ప్రోగ్రాం పెట్టించినాము. గడప ప్రోగ్రాం అందరూ పోయారు, అక్కడ ఏమి వ్యత్యాసాలు కనబడలేదు, ఏమి లేదు, అందరూ కష్టపడి గడప ప్రోగ్రాం చేశారు. వాళ్ళని ఎందుకు మార్చాల్సి వచ్చిందో ఈ సర్వేలు అని జగన్మోహన్ రెడ్డి ఆయన అతని మనసు వాళ్ళకి ఇవ్వాలంటే కూడా కొంతమంది అదే పన్నెండుగా సర్వే బాగలేదు, ఈ సర్వే బాగలేదు, ఆ సర్వే బాగలేదు అని చెప్పేసి కల్మషం చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని కొంతమంది ఓసీలను కూడా మార్చడం జరిగింది. ఆ మార్పు వల్ల ఫలితాలు కూడా ఏ విధంగా వచ్చిందో మీకు తెలుసు, ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. అన్నిటికైనా ప్రజలు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని దూరం చేసినారు ప్రతిపక్ష హోదా లేకుండా అని మీరు చెప్తున్నారు కదా సార్. ఒక పేదవాడికి ఆశ అనేది ఒకటి వచ్చింది సార్. జగన్మోహన్ రెడ్డిని ఎవరు కూడా మాకు పని చేయలేదని ఏ క్యాస్ట్ కానీ ఏ పేదవాడు కానీ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని మాకు పని చేయలేదని చెప్పినటువంటి కమ్యూనిటీ నాకు కనబడలా.